తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరుపాడు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా దాట్ల శ్రీనివాసరాజు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో ఆదివారం లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలువురు లయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ 2001లో ఏలూరుపాడు లయన్స్ క్లబ్ ఏర్పడిందని, నాటి నుండి ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి జిల్లాలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజు, డాక్టర్ ఎంవీఎస్ రాజు, ఆర్వీఎస్ రాజు, వివి కృష్ణరాజు, మోటుపల్లి శ్రీనివాసరావు, మంతెన రవివర్మ, పేర్ని సుబ్రహ్మణ్యం, మంతెన ఆంజనేయరాజు, కనగర్ల గణేష్, మధుసూదన్ రావు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరుపాడు 20, 25, 26 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ప్రతిష్టాపన మహోత్సవం జరిపించుకోవడం జరిగింది. మరి ఈ రోజున ఇన్స్టలేషన్ ఆఫీసర్ గాను, చీఫ్ గెస్ట్ గాను నేను పాల్గొనడం, మరి ఈ క్లబ్కి లైన్ దాట్ల శ్రీనివాసరాజు గారు ప్రెసిడెంట్ గాను, లైన్ మధుసూదన్ రావు గారు సెక్రటరీ గాను, అదేవిధంగా లైన్ కనగర్ల గణేష్ గారు ట్రెజరర్ గాను, ముగ్గురు పిఎస్టీలుగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరిపించుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ 25వ సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. 2001లో స్థాపించబడ్డటువంటి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఏలూరుపాడు మరి సిల్వర్ జూబ్లీ ఇయర్కి ఈ కొత్త కార్యవర్గాన్ని ప్రతిష్టాపించుకోవటం, మరి ఈ సంవత్సరం మే నెల 26 మే నెలలో ఈ సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా వీరు ఈ సంవత్సరం కొత్త మెంబర్స్ ని ఎక్కువ మందిని క్లబ్ లోకి ఆహ్వానించడమే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని కనీసం ఒక 25 కార్యక్రమాలు చేయటానికి వీళ్ళు ఈ క్లబ్ వారు మరి మాట ఇవ్వటం జరిగింది. ఇది ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సంవత్సరం. ఈ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలో మా క్లబ్ కి ప్రెసిడెంట్ అయిన డాక్టర్ శ్రీనివాసరాజుకి అభినందనలు తెలియజేస్తూ, అతని యువకుడు, ఉత్సాహవంతుడు, అతని ఆధ్వర్యంలో ఈ సంవత్సరం తప్పనిసరిగా మన ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు డాక్టర్ ఎంఎస్ రాజు గారు అన్నట్టుగా 25 సంవత్సరాలు నిండే శుభ సందర్భంలో 25 కార్యక్రమాలు అతని చేతుల మీదుగా చేయించడానికి మా క్లబ్ మెంబర్లందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, అలాగే మెంబర్స్ ని కూడా మేము మాక్సిమం పెంచుతామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ లైనిజాన్ని గురించి ఎంత చెప్పినా మనకి తనివి తీరదు. ఎందుకంటే కనుక లైనిజం అనేది ఒక మహాసముద్రం లాంటిది, దేశాల్లో విస్తరించి ఉంది. ఎవరైనా సరే ఒక సేవ చేయాలంటే అది ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఈ లైనిజంలో ఏదైనా సేవ చేస్తే కనుక అది ప్రపంచం అంతా కూడా, మనం చేసే ప్రతి రూపాయి కూడా ప్రపంచం అంతా కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించబడుతుంది. అంత గొప్ప సంస్థ ఈ లయన్స్ క్లబ్ అని చెప్పి, ఇంటర్నేషనల్ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడానికి ఏలూరుపాడు లయన్స్ క్లబ్ 25వ అధ్యక్షులుగా దాట్ల శ్రీనివాసరాజు గారికి అభినందనలు తెలుపుతూ, వారు మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి
వారి టీం అంతా కూడా వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఏలూరుపాడు లయన్స్ క్లబ్ కి నన్ను ప్రెసిడెంట్ చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నేను ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేసి పెడతానని చెప్పి ఈ లయన్స్ క్లబ్ ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదినోత్సవం సందర్భంగా అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సీనియర్ బీజేపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం సౌజన్యంతో భీమవరం వంటంలోని బీవీరాజు పార్క్ వీరమ్మ పాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పేదలకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు రావూరి అనంత్, దారపురెడ్డి త్రివిక్రమ్, రావూరి బ్రహ్మాజీ, మాగాపు భగత్ సింగ్, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మన భీమవరం నివాసి మరి శత్రు అయినటువంటి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన భీమవరంలో ఒక సాధారణ భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా చేసి మరి ఆయన సేవలను గుర్తించి గత 40-50 సంవత్సరాలుగా ఆయన బీజేపీ పార్టీలో మరి కీలకమైన వ్యక్తిగా ఎదిగి ఇవాళ మోడీ గారు మనసును గెలుచుకున్న మహానుభావుడైన మరి ఆయన జన్మదిన వేడుకలు సందర్భంగా మరి భీమవరం మన వీరమ్మ పార్క్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు బీజేపీ లీడరు, ఆయన ద్వారా ఈ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా అఖండ అన్నదానం కూడా మరి చేస్తాము. ఆయనకి ఆయురారోగ్య అక్షంతలు కలగజేయాలని, అలాగే భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల మనసును గెలుచుకున్నాడు ఆయన. మరి గెలుచుకున్న మనసులో అంతే ఈరోజు జన్మదిన వేడుకలు వైభవపేతంగా మరి జరుపుకోవడం జరుగుతుంది. కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఓం శ్రీ పార్వతీ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామి అయినమా. శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు గత 45-50 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి సేవలు చేస్తూ ఆయనకి ఏదో కలిసి వచ్చిన అదృష్టం అని కాదండి, ఆయన కష్టపడ్డటువంటి దానికి ఫలితం దక్కించారు. ఆ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఓటర్లు ఆయనకి ఎప్పుడూ లేనటువంటి మెజార్టీని ఇచ్చి 2,80,000 ఓట్లు మెజార్టీని ఇచ్చి ఆయన్ని మనం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆయనేమో ఈ రోజుని దేశవ్యాప్తంగా చక్కగా భారతదేశంలోనే ప్రతి స్టేట్లోనూ మన యొక్క ఆంధ్ర నరసాపురం కాన్స్టిట్యున్సీ ఎంపీ అంట ఆయన మినిస్టర్ అయ్యి ప్రతి చోట్ల కూడా చాలా మనసులు గెలుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఆయనకి నరసాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మనిషిగా ఒక ఓటర్గా ఆయన మన నరసాపురం కాన్స్టిట్యున్సీని దేశాల ఖ్యాతిని ఇనుమడింపు చేసిన వ్యక్తిగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆయన జన్మదినం సందర్భంగా శ్రీ పార్వతీ సమేత శ్రీ భోగలింగేశ్వర స్వామివారి కమిటీలు అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. నరసాపురం ఎంపీ అలాగే కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మార్చినటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు సీనియర్ బీజేపీ నాయకుడు అలాగే అరసవల్లి ఈశ్వరమ్మ వీర వెంకటాచారి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడైనటువంటి అరసవల్లి సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో మరి ప్రతి సోమవారం కూడా భీమవరం వంటంలో ఉన్నటువంటి బీవీరాజు పార్క్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఈరోజు అరసవల్లి సుబ్రహ్మణ్యం గారు మరి మన ప్రీతమ నాయకుడైనటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమానికి సౌజన్యం అందించడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా బీజేపీలో నాకు పరిచయస్తులైన శ్రీనివాస వర్మ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను శ్రీ 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 పార్వతీ సమేత భోగలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తూ ఈ రోజున ఆ యొక్క శ్రీనివాస వర్మ గారి గోత్రం మీద స్వామివారికి అభిషేకం జరిగి లోకా సంస్థ సుఖినో భవంతు అంటూ మన బీజేపీ నుండి ఎన్నికైన ఆ యొక్క ఎంపీ గారికి శుభము లాభము జయము కలగాలని అనేక రకాలైన శుభ కార్యక్రమాలు చేయాలని అందరికీ దానధర్మాలు చేయించాలని ఈ యొక్క కార్యక్రమాలు వేడుకుంటూ
వైఎస్ఆర్సీపీ భీమవరం పట్టణాధ్యక్షులు గాదిరాజు రామరాజు పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ చినమెల్లి వెంకటరాయుడు కేకును కట్ చేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కోడే యుగంధర్, కట్టారవి, చిగురుపాటి సందీప్, జల్లా కొండయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చూసుకుంటున్నాను కదా. హ్యాపీ బర్త్డే టు సాధారణైతే ఇంకా బాగా ఆడతాడు. ముప్పై 35 మంది సభ్యులతో వీరవసరం లయన్స్ క్లబ్ ప్రారంభమైంది. చైర్మన్ గా పోలిశెట్టి సత్యనారాయణ దాసు, సెక్రటరీగా దేవిరెడ్డి పుల్లారావు, ట్రెజరర్ గా గొలగాని సత్యనారాయణ, ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ గా పోలిశెట్టి బాబీ, వైస్ ప్రెసిడెంట్ గా భోగిరెడ్డి శ్రీనివాస్, ఎం కాశీ విశ్వేశ్వరరావు నియమితులయ్యారు. వీరవసరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమంగా గత సంవత్సరం ప్రభుత్వ స్కూల్స్ నందు చదివి అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా 2000 రూపాయలు, రెండవ బహుమతి 1500 రూపాయలతో పాటు పైల్ను అందజేశారు. మొత్తం 16 మంది విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బంకా రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ సత్యనారాయణ, లయన్స్ డిస్టిక్ గవర్నర్ ఎన్వీవీఎస్ పాపారావు నాయుడు, పాలకొల్లు, భీమవరం లయన్స్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఒక సభ్యులుగా పెట్టారు. ఇప్పుడు నేను మీకు పురోహితుని, ఇప్పుడు మీకు పదవిని కేటాయిస్తానమాట. నేను పదవి దాంట్లో ఇన్సెంటివ్ గా కూడా డిస్ట్రిక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ మ్యాచింగ్ గ్రాంట్ లాగా మనకి అంత బడ్జెట్ మనమే పడకుండా ఒక 30,000 రూపీస్ వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అందువల్ల అది రివైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సందర్భంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇంకెప్పుడు ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. గొప్ప ప్రివిలేజ్. Now recognition of visiting lines from Palakal Lions Club. Thank you very much. Sir, okay, sir. అందరికీ కూడా లయన్స్ క్లబ్ వీరవాసం తరపున స్వాగతం, సుస్వాగతం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చి బహుమతులను మార్కులు, 470కి 538 మార్కులు, 600. వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. రాయకుదురు హై స్కూల్లో జీ వర్షిని కొనిటివాడ మండలంలోనే టాప్ 579 అవుట్ ఆఫ్ 600. సార్
మన పిఎస్టీలు కొత్త నూతన ప్రెసిడెంట్ సెక్రటరీని జిల్లా తరఫున హాజరు చేస్తున్నారు గవర్నర్ గారు. పోలిశెట్టి దాస్ గారిని, దేవిరెడ్డి పుల్లారావు గారిని, శ్రీ గొలగాని శశాంక్ గారిని జిల్లా 316 తరఫున గవర్నర్ గారు సత్కారం చేస్తున్నారు. సార్ ఇక్కడ చూడండి సార్ వీరవాసరం క్లబ్ నుంచి డాక్టర్ బాబ్జీ గారికి ఇచ్చిన సత్కారం. ఓకే సార్ లక్ష్మణ్ సార్ సార్ ఇక్కడ చూడండి. సీతారామారావు గారు రమణ గారితో కలిసి వచ్చి చాలా అభిమానం వీరవాసరావు అంటే. ఈరోజు ఈ క్లబ్ నేను చాలా క్లబ్లకి రిజిస్ట్రేషన్ వెళ్తూ ఉంటాను. ఒక 50%, 60%, 70% వస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 100% మెంబర్స్ అయ్యారంటే ఎంత డెడికేషన్ మీకు అందరికి. ప్రతి లైన్ సభ్యుడికే కూడా నా హృదయపూర్వక మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. కానీ లైనజం కోసం చెప్పారు అందరూ. లైనజం ఏమీ కాదండి, ఒక స్నేహం, ఒక కుటుంబం, ఒక కలయిక. దీంట్లో రాజకీయాలు ఉండవు, వర్గాలు ఉండవు, భేదాలు ఉండవు. అందరూ కలుస్తాం. ఎక్కడ కలనం, ప్రతి చోట ఎక్కడో చోట ఒక క్లాష్ ఉంటుంది. రాజకీయ పార్టీ పక్కన కూర్చోవడం కష్టంగా ఉంటారు. చోట్ల గ్రూపులు ఉంటాయి. ఒక్క లైనజంలో గ్రూప్ ఉండదు. ఒక్క లైనజం డైలాగ్స్ అంటే అందరూ ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, అన్ని వ్యాపారస్తులు ఉంటారు, అందరూ ఉద్యోగస్తులు ఉంటారు, అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది. అది లీడర్షిప్. ఇంత ఫ్యాట్గా చెప్పారు. లైనజంలో ఒకటి ఏంటి ఉపయోగం, పర్సనల్ చాలా ఉపయోగం. మనం 10 మందితో ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఫస్ట్ ఎలా కలుస్తాం. లైనిజం సహనం నేర్పుద్ది, ఎదుటి వాళ్ళని భరించడం నేర్పుద్ది, ప్రేమించడం నేర్పుద్ది. మన కుటుంబాన్ని ఎలా ప్రేమించాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, భార్య పిల్లలు ఏ విధంగా ప్రేమించాలి, మన గురువు ఏ విధంగా ప్రేమించాలి, ఇవన్నీ నేర్పుద్ది. ఇది ఒక మంచి మనిషి కింద తీర్చిదిద్దుతుంది లైనిజం. ఇలా చేసుకుంటూ కూడా ఒక సర్వీస్ అంటే ప్రతి ఒక్కరు నేను కొంత చేయగలుగుతాను, ఈయన కొంత చేయగలుగుతారు, ఈయన కొంత చేయగలుగుతారు. విడివిడిగా చేసేదానికంట అందరం కలిసి చేస్తే పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు. వారు అన్ని కులాల వారు కూడా దీన్ని రెస్పాండ్ అయ్యి రావడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నా, ఇక్కడ లయన్స్ క్లబ్ మెంబర్స్ లో ఉన్నా కూడా ఇక్కడ ఏ కులానికి మతానికి ఏమి అన్ని అతీతంగా మనందరూ ఇక్కడ ఉన్న మనుషులమే. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఇందులో ఎంతో మంది సేవా తత్పరులు ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇండివిజువల్ గా మనం చేయలేని పని సంయుక్తంగా ఒక క్లబ్ గా మన వీరవాసం లయన్స్ క్లబ్ లోంచి ఈ సంవత్సరం మీరందరూ కూడా మంచి టీమ్ గా అద్భుతమైన సేవలు అందించాలని కోరుకుంటూ, మరి ఈ క్లబ్ మంచి సక్సెస్ అవ్వాలని, మా ఫ్యామిలీ మెంబర్ లో వచ్చిన కొత్త మెంబర్ మమ్మల్ని మించి మమ్మల్ని దాటి మంచి సేవలు చేయాలని మా అందరి కోరిక. మరి నా కోరిక ఖచ్చితంగా మీరు అందరూ నెరవేర్స్తానని కోరుకుంటూ, నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఈ సందర్భంగా ఏంటంటే లైనిజం అంటే మేము అందరం చాలా ఎక్కువ ప్రేమిస్తామండి. డాక్టర్ బాబ్జీ గారిని రోల్ మోడల్ గా తీసుకుని ఈ కార్యక్రమం అంతా ఈ ప్రాంతం వాళ్ళంతా వాస్తవంగా చెప్పాలంటే డాక్టర్ గారు చేస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి కార్యక్రమాలు, ఆయన ఎడ్యుకేషన్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే మరి చేయాలనే మనస్తత్వంతో ఎదురుకు రావడం జరుగుతుంది. మాతో సహా అందరూ కూడా మరి అటువంటి సేవా తత్పరత మా అందరిలో కూడా ఆయన మీద అంత నమ్మకం కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన్ని చూసే మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అంటే వీరవాసం క్లబ్ తర్వాత తెలుస్తుంది మీకు దీంట్లో ఎంత పట్టుందో. పెద్దలు వంకా రవీంద్ర గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేసిన దాసు గారికి, వారి టీం అందరికీ, వారి మెంబర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నా తరఫున మా ఆగ్వీడ్ లైన్స్ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు చేతుల మీదుగా అవడం, మా రవీంద్ర గారి చేతుల మీదుగా అవడం మాకు చాలా సంతోషం.
అలాగే లాస్ట్ టైం నేను ఆర్సీగా చేసినప్పుడు 3 years బ్యాకే వీరవాసరం మండలం పెట్టాలని చెప్పి నేను బాపరావు నాయుడు గారిని కూడా సంప్రదించడం జరిగింది. అలాగే కొంత టీము కొంత చేయడం కూడా జరిగింది. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే బాపరావు నాయుడు గారి టైంలో పెట్టాలని చెప్పి మేము అందరం కూడా మళ్ళీ ఆలోచించి కొంచెం లేట్ అయ్యింది. ముందు వీరవాసరం మండలం పెట్టారనేటప్పటికి ఫస్ట్ గా సంతోషించే వ్యక్తిని నేనే. అలాగే ఇప్పుడున్న దాస్ గారు ఆయన మంచి వర్కర్ అని చెప్పి నేను ఆయన గురించి నేను ఇప్పుడే ఎంక్వైరీ చేశాను. మత మార్పిడి పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 క్యాథలిక్ నన్స్ ను దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం భీమవరం ప్రకాశం చౌక్ లో ఐక్య క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు నిరసన ధర్నా నిర్వహించారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవ నన్స్ శాంతి ప్రియులని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేసేవారని, అటువంటి వారిపై దాడి చేయడమే కాకుండా అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నామని అన్నారు. భారతరత్న మదర్ తెరెసా ఆశయాలకు అనుగుణంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. ధర్నా కార్యక్రమంలో రాజ్ ట్రస్ట్ అధ్యక్షులు గంటా రాజ్ కుమార్, వి సుజ్ఞాన్ రాజు, పిల్ల డైమండ్ రాజు, కర్రా కళ్యాణ్, గొల్ల రాజ్ కుమార్, కొన్యటి లాజర్, పెట్టెం సుభాకర్, బందెల సతీష్, సాదే మహేష్ తదితరులు పాల్గొన్నారు. కేరళకు చెందిన 2 నన్స్ సిస్టర్స్ వారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వెళ్ళి వస్తుండగా రైల్వే స్టేషన్లో ప్రీతి మేరీ అనే ఒక సిస్టర్ను, అలాగే ఫ్రాన్సిస్ అనే ఒక సిస్టర్ను మతం మార్పిడి పేరుతో అక్రమంగా అరెస్ట్ చేసి ఆ రాష్ట్ర సెంట్రల్ జైలు పంపడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి క్రైస్తవ సంస్థలపై, నన్స్పై, అలాగే చర్చిలపై మరి దాడులు నిర్వహించడం అనేది చాలా దారుణం. మతం మార్పిడి పేరుతోటి క్రైస్తవ నన్స్పై దాడి చేయడం, అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. భారతరత్న మదర్ తెరీసా ఆశయాలు, సిద్ధాంతాలతోటి మరి కుష్ఠరోగులకు, గుడ్డివారికి, కుంటివారికి, వికలాంగులకు, పేద ప్రజలకు, పేద బాలబాలికలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నన్సు భారతదేశం అంతా తిరుగుతూ ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎక్కడైతే వైద్య సదుపాయం అందించాలో, ఎక్కడైతే పేద బాలబాలికలు ఉన్నారో అక్కడ సేవ చేస్తుంటే వారిపై మతం మార్పిడి పేరుతో బురద జల్లి వారిపై దాడులు చేయటం, వేధింపులు చేయటం, అక్రమ అరెస్టులు చేయడం అనేది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి ఛత్తీస్గఢ్లో 2 నన్స్ను అక్రమ అరెస్టును మరి భీమవరం క్రైస్తవ సంఘం తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో ఘనంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జన్మదినోత్సవ వేడుకలు, ఉచిత నేత్ర వైద్య శిబిరం, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఏర్పాటు. ప్రజాప్రతినిధిగా తన పదవీ కాలంలో నర్సాపురం పార్లమెంట్ పరిధిలో చిరస్మరణీయంగా ప్రజలు గుర్తుపెట్టుకునే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం వన్ టౌన్ లో చందమామ చిన్నపిల్లల ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.